అందరికీ నమస్కారము. నా పేరు శేఖర్ గుంప. ప్రస్తుతం చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆశ్రమం ఉంది, అన్నపూర్ణ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి ఈరోజు వచ్చి ఉన్నాం. ఆశ్రమ నిర్వాహకులు రేజేటి నరసింహాచారి గారు వారు మనతో ఉన్నారు. వారిని ఈరోజు కొన్ని దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి. అయ్యా గురుగారు నమస్కారం. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ మధ్య కాలంలోనే పశ్చిమ బెంగాల్లో హిందువులపై చాలా దారుణంగా దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ సంఘటనలపైన మీ యొక్క అభిప్రాయం? నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఇది మొదటిసారి కాదు, పలుసార్లు స్వాతంత్రం వచ్చినటి నుంచి జిన్నా 1947 ఎప్పుడైతే డైరెక్ట్ యాక్షన్కి స్వాతంత్రం వచ్చినాడు పిలుపునివ్వడం జరిగిందో ఆనాటి నుంచి పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద విపరీతమైన ఊచకోత నడుస్తుంది. అది బంగ్లాదేశ్లో నడిచింది, పశ్చిమ బెంగాల్లో నడిచింది, పాకిస్తాన్లో నడిచింది, కేరళ ప్రాంతాల్లో నడిచింది. ఎక్కడెక్కడైతే ఈరోజు అల్పసంఖ్యాకులు ఈరోజు ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా అల్పసంఖ్యాకులు మైనారిటీస్ అని పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో చాలా మటుకు హిందువులను టార్గెట్ చేసి చాలా దారుణంగా హింసిస్తున్నారు, చంపేస్తున్నారు కూడా. పశ్చిమ బెంగాల్ సంఘటన వేరే చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకించి ఒక బిల్లు, వక్ఫ్ సవరణ బిల్లు అని ఒక బిల్లును ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసింది, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. ఆ బిల్లు ఆమోదం పొందడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటి వెనకాతలుండే కారణాలను దృష్టిలో పెట్టుకుని అది ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో దాన్ని తీసుకెళ్లడం జరిగింది. జనరల్గా సుప్రీంకోర్టు అనేది ఏదైతే పార్లమెంట్ ఉందో, రాజ్యసభ అలాగే లోక్సభ అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం, అది చట్టాలు చేయడానికి పార్లమెంట్ ఉన్నది, దాన్ని ఆమోదించడానికి రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆ చట్టాలని అమలు చేయడానికి సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా, ఏ చట్టాన్ని ఎక్కడ అమలు అవుతున్నది లేదా చూడడం మాత్రమే న్యాయస్థానాల పని. కానీ సుప్రీంకోర్టు కూడా ధిక్కరించి ప్రశ్నించడం జరిగింది. పార్లమెంట్ని ప్రశ్నించారు, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ప్రత్యేకించి ఈ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లు మీద వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు సుప్రీంకోర్టు. దాన్ని అనుసరించి దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. ఏదైతే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా మేము అల్లరి సృష్టిస్తాము, విధ్వంసం సృష్టిస్తామని ఆల్రెడీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. చాలా విచిత్రం ఏంటంటే, వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా మంచిది, వాళ్ళకి ఏమాత్రం తీర్పు వ్యతిరేకంగా వచ్చినా సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ధిక్కరిస్తారు. ఇది సర్వసాధారణం. వాళ్లతో పాటు మిగిలిన పార్టీలన్నీ కూడా వంత పాడడం సాధారణం అయిపోయింది దేశంలో. ఈ విషయాలను గమనించి ఇప్పుడు ప్రత్యేకించి మీరు అడిగినట్టుగా పశ్చిమ బెంగాల్లో తీసుకుందాం. దారుణాతి దారుణంగా, ఎంత దారుణంగా కొన్ని ప్రాంతాల్లో ఏం చేశారంటే, ఇది ఏదో రకంగా వాళ్ళు ఈ మిష పెట్టుకుని, ఏదైతే బిల్లు తీసుకొచ్చారని మిష పెట్టుకుని, లేదంటే సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చారని మిష పెట్టుకుని, మనకు తెలుసు గతంలో కూడా జరిగిన సంఘటన తెలుసు. షహీన్ బాగ్లో ఏం జరిగింది, అలాగే అస్సాంలో ఏం జరిగింది, ఈవెన్ గతసారి పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, ఇవన్నీ సర్వసాధారణంగా చివరికి ఏం చేసి ఊరుమూరిమి మంగళం మీద పడింది అనే చందాన వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి నిన్నగాక మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన కూడా ప్రత్యేకించి గుర్తించి రాత్రి ఒక మోక వచ్చి ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ ఇళ్ల మీద మార్క్ చేశారు. మార్క్ చేసి తెల్లవారుజామని వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. రాత్రి దాడి చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో అక్కడున్న మాతృమూర్తుల్ని, ఆడవాళ్ళని పైకి లాగి, నీ భర్త నీ పిల్లలు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా లేదనుకుంటున్నావా, ఉండాలంటే మాతో పడుకోండి అని డైరెక్ట్గా కొన్ని వందల మంది స్త్రీలను అలా చేర్చారు డైరెక్ట్గా. ఇది ఎప్పుడు 1947లో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం అవుతుంది. నిన్నగాక మన బంగ్లాదేశ్లో కూడా ఇదే జరిగింది. ప్రత్యేకించి గుర్తించి హిందువులు అనే వాళ్ళని గుర్తించి హిందువుల మీద టార్గెట్ చేసి ఎథనిక్ కిల్లింగ్ జరుగుతోంది. చాలా దారుణమైన సంఘటన. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి. ఆ రోజు ఎంతో దూరం లేదని ఎప్పుడో పాట పాడారు. కాబట్టి ప్రతి హిందువు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేయాలి. కాబట్టి హిందువులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్ సంఘటన కానీ, వెస్ట్ బెంగాల్ సంఘటన కానీ,
లేదా మీ రకరకాల సంఘటనలు తీసుకుంటే స్వాతంత్రానంతరం ఒక లెక్క ఉంది, దేశంలో హిందువుల ఊచకోత చాలా దారుణంగా ప్రపంచంలో జరిగింది అని. అత్యధికంగా ఊచకోతకు గురైన వాళ్ళు, అత్యధికంగా చంపివేయబడ్డ వాళ్ళు హిందువులే. అవతల పక్క రెండు వర్గాలు మైనారిటీస్ అని పేరు చెప్పుకుంటున్న ఏదైతే అది ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, డైరెక్ట్ అటాక్ చేసి హిందువులను నాశనం చేయాలని మనకు లెక్క తెలుసు. 800 సంవత్సరాలు ఒక వర్గం ఈ దేశాన్ని పరిపాలించింది. ఎక్కడి నుంచో వచ్చిన దొంగలు తినడానికి తిండి లేక, అసలు కట్టుకోవడానికి బట్ట లేక, అక్కడ అసలు పంటే పండదు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దేశం మీద దాడి చేసి దొంగతనం పట్టుకెళ్దాం అనుకున్నాడు. ఇక్కడే స్థిరపడిపోయి 800 సంవత్సరాలు బాబరు, అక్బరు, హుమయూను పరంపరగా మనని పాలించారు. 800 సంవత్సరాలు. 200 సంవత్సరాలు క్రైస్తవులు ఈ దేశాన్ని బ్రిటిషర్స్ రూపంలో పరిపాలించారు. ఎంత విధ్వంసం సృష్టించారో, ఎంత కరువు సృష్టించారో మన దేశంలో తెలుసు. ఎంతమంది పట్టుకెళ్ళిపోయారు, ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేశారో మనకు తెలుసు. కొన్ని కోట్ల మంది ఊచకోతకు గురయ్యారు హిందువులు మాత్రం. కాబట్టి ఈ విషయాలు పునరావృతం అవుతున్నాయి మళ్ళీ. ఎందుకంటే అనుకున్నాం 2014లో ప్రభుత్వం వచ్చింది, భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం కూడా సరైన స్టెప్స్ తీసుకోవటం లేదేమో. అసలు ఈ పాటికే అక్కడ మనం రాష్ట్రపతి పాలన కావాలని కోరాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత విధ్వంసం జరుగుతుంటే రాష్ట్రపతి పాలన అమలు చేయాలి. కానీ ప్రభుత్వం ఎందుకో నెమ్మక నీరుటిగా ప్రశాంతంగా ఉంది. ఏం కోరుకుంటుందో తెలియదు. ఇంకా ఎంత విధ్వంసం జరగాలని కోరుకుంటుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి అనేది మనం ఖచ్చితంగా నిష్కర్షగా చెప్పాల్సిన మాట. ఇప్పుడు ఆ పక్కనే సరిహద్దుల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అక్కడి నుంచి కూడా వచ్చారని అక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కావాలనే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అక్కడున్న ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే ఉందో, రోహింగ్యాస్ ని విపరీతంగా ఇంట్లో తీసుకుంటున్నారు, ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు, బార్డర్స్ ఓపెన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే బార్డర్ క్లోజ్ చేయడానికి మా దగ్గర అవకాశం లేదు, మేము సపోర్ట్ చేయమని డైరెక్ట్ గా చెప్తారు వాళ్ళు. ఏదైతే బంగ్లాదేశ్ కి మనకి ఉన్న హద్దు ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి సపోర్ట్ చేయండి అంటే చేయటం లేదు వాళ్ళు. ఇంకా మీద నుంచి ఈ రక్షణకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడగడం, ఏం చేస్తున్నారు, బార్డర్ సెక్యూరిటీ మీది కదా బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. సహకరించాల్సింది ఎవరు? సహకరించట్లేదు. వచ్చిన వాళ్ళందరికీ ఎంత దారుణం అంటే, కావలసిన మీ సేవా కేంద్రాల్లో అక్కడ 2000 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆధార్ ఇస్తారు లంచంగా. 2000 రూపాయలు ఇస్తే ఈ దేశంలో చాలా సులువు. 2000 రూపాయలు ఇస్తే ఆధార్ తెచ్చుకోవచ్చు, 2000 రూపాయలు ఇస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు, 2000 రూపాయలు ఇస్తే ఓటర్ ఐడి తెచ్చుకోవచ్చు, 2000 రూపాయలు ఇస్తే పాన్ కార్డు తెచ్చుకోవచ్చు, 2000 రూపాయలు ఇస్తే ఏదైనా దొరుకుతుంది. దాంతోపాటు అక్కడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ బ్యాంక్గా మార్చుకుని ఓటర్ లిస్టులో తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలని మైనారిటీస్ పేరు మీద వాళ్ళు పొందుతున్నారు, ఇళ్లు కట్టిస్తున్నారు. అతి తక్కువ కాలంలో కావలసినంత మీకు ఫెసిలిటీస్ వస్తే ఈ దేశ పౌరులుగా మారిపోవచ్చు మీరు అక్కడి నుంచి. ఇప్పటికీ 2013 నాటి సెన్సస్ అంటే లెక్కల ప్రకారం సుమారుగా 6 కోట్ల మంది, 2013 నాటి లెక్కల ప్రకారం 6 కోట్ల మంది రోహింగ్యాస్ ఈ దేశంలో ఉన్నారని 13 నాటి లెక్కల ప్రకారం. మరి ఇప్పటికి ఎంతమంది ఉంటారో మనం ఆలోచించవచ్చు. కాబట్టి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నిమ్మకు నీరుగా ప్రశాంతంగా హిందువుల మీద దాడి జరుగుతున్నా మాకేం సంబంధం లేదన్నట్టుగా మైనారిటీస్తో మీటింగులు పెట్టి ఇది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని ఒక బుజ్జగింపు ధోరణిగా ప్రవర్తిస్తున్నారు తప్ప, అక్కడున్న ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్ప, హిందువులు రక్షించాలి, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉంది తప్ప హిందువులు రక్షించాలనే ఆలోచన కనీసం లేదు. ఎందుకంటే గంపగొత్తగా వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి. మన హిందువులు కులాలుగా విడిపోయి ఉన్నాం, మనం ప్రాంతాలుగా విడిపోయి ఉన్నాం, కులాలుగా విడిపోయి ఉన్నాం, భాష ప్రకారంగా విడిపోయి ఉన్నాం. ఈ రకమైన పరిస్థితి. దారుణమైన విశ్లేషణ ఏంటంటే, అత్యధికంగా హిందువులు మమతా బెనర్జీకే ఓటు వేస్తారు అనేది కూడా ఒక వాదన ఉంది. హిందువులు ఎంత జరుగుతున్నా, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది 3వ టర్మ్ అనుకుంటున్నారు వారు సీఎంగా ఉంటూ, అత్యధికంగా హిందువులు కూడా, ఎందుకంటే హిందువులకి తాయిలాలు విసురుతారు, పథకాలు ఇస్తారు. ఆ పథకాల వల్ల హిందువులు పథకాల కోసం, ఆ ఉచితాల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాయి, పేక మీద కత్తి పెట్టి నరికించుకుంటున్నాయి, నడి రోడ్డు మీద లాగించుకుంటున్నాయి, ఇంట్లో ఉన్న ఆడపిల్లలను అప్పచెప్తున్నాయి. ఈ మధ్యనే రిపబ్లిక్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడున్న ఆడపిల్లలు ఏడుస్తూ, ఈ రకంగా జరిగింది, నీ భర్త పిల్లలు బతికుండాలంటే నువ్వు మాతో పడుకోవాలి, వేరే గత్యంతరం లేదు డైరెక్ట్గా చెప్పి ఏడుస్తూ, కొన్ని వందల మంది ఆడపిల్లలు ఏడుస్తూ వాళ్ళ తలగా సమాచారాన్ని ఇచ్చారు. ఎంత దారుణంగా జరుగుతుంది. ఎంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది. ఆలోచించాలి ప్రభుత్వం, దీని మీద ఆలోచించి పునరాలోచన చేసి అసలు రోహింగ్యాలను ఎలా, ఆల్రెడీ స్టెప్స్ కొన్ని తీసుకున్నారు రోహింగ్యాలని
మట్టు పెట్టడం కోసం, వెనక్కి పంపించడం కోసం యూపీలో జరుగుతోంది, మహారాష్ట్రలో జరుగుతోంది ఈ ఇన్సిడెంట్స్ అన్ని నియంత్రణ కోసం యోగి ఆదిత్యనాథ్ గారు అయితే గట్టిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఫడ్నవీస్ గారు వారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వీరిని అరికట్టడం కోసం. కానీ ఏమవుతుందంటే అక్కడ అరికడితే వాళ్ళందరూ ఇంకో ప్రాంతానికి, ఇంకో స్టేట్కి షిఫ్ట్ అయిపోతున్నారు. మన లెక్క ప్రకారం ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా ఈ మధ్యన ఎవరో చెప్పారు సుమారుగా 80,000 మంది రోహింగ్యాస్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బస్ చేసి ఉన్నారు మన ఏరియాలో. చెప్పింది కాశ్మీర్లో కూడా దగ్గర సుమారుగా 28 మంది హిందువుల్ని దారుణంగా చంపేశారని తెలిసింది. ఈ సంఘటనపై మీ యొక్క ఇది కూడా ఇప్పుడు 90లో జరిగింది. 90లో లౌడ్ స్పీకర్లో చెప్పారు రాలీవ్ గలీవ్ చాలీవ్ అని. అంటే ఏంటంటే పారిపోతావా, చచ్చిపోతావా, మారిపోతావా అని. అప్పుడు లేదా కాశ్మీర్ని వదిలేసి పారిపోండి, పారిపోయినప్పుడు మీ ఆడవాళ్ళని మీ ఆస్తుల్ని వదిలేసి పారిపోండి, లేదా చచ్చిపోండి, లేదా మారిపోండి. సుమారుగా 5 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు ప్రత్యేకించి భారతదేశం అంటే కాశ్మీర్ వదిలేసి పారిపోయి వచ్చేసారని ఒక అంచనా. ఇప్పటికి కూడా వాళ్ళకి పునరావాసం కల్పించలేదు, వాళ్ళకి కావాల్సిన వసతులు ఇప్పించలేదు. ఇప్పటికి కూడా షెల్టర్స్లో, స్లమ్ ఏరియాస్లో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పటికీ కూడా బంగీలుగా, టాయిలెట్స్ తుడిచేవాళ్ళుగా, రిక్షాలు లాగేవాళ్ళుగా, లేదంటే బరువును మోసేవాళ్ళుగా కాశ్మీరీ పండిట్లు బతుకుతున్నారు. అది ఇప్పుడు 1990లో జరిగింది. అదే ఉదంతం మళ్ళీ తర్వాత చాలాసార్లు దాడులు జరిగి ప్రభుత్వం సరైన స్టెప్స్ తీసుకోవాలి. నిన్న జరిగిన సంఘటనలో ఏంటంటే ప్రత్యేకించి పేపర్లు చూస్తే ఆర్టికల్స్ ఏం రాస్తారంటే ఉగ్రదాడి అని రాస్తారు. ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఎలా ఉగ్రవాదులు అటాక్ చేశారని పేపర్లు కూడా, అంటే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా హిందువుల్ని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయా అని అనిపిస్తుంటుంది. మీరు ఇంగ్లీష్ పేపర్లు చూడండి, తెలుగు పేపర్లు చూడండి, హిందీ పేపర్లు చూడండి, ప్రతి పేపర్లోని ఉగ్రదాడి కింద చూపిస్తారు. 27 మందిని చంపేశారు, 28 మందిని చంపేశారు ఉగ్రవాదులు అని. ఉగ్రవాదులు ఏంటండి వాళ్ళు? ఉగ్రవాదులు ఎలా అవుతారు? చొక్కా ప్యాంటు విప్పి బట్టలు ఉడదీసి ఎవడికైతే సుంతి అయిందో వాడిని పక్కకు తోసి సుంతి కాని వాడిని చంపేశారు. సుంతి అంటే అదొక ఆచారం. ఓకే, సుంతి అంటే ఒక ఆచారం ప్రత్యేకమైన ఆ వర్గంలో ఉంటుంది. వాళ్ళందరినీ చంపుతున్నప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కల్మా చదవండి అని అన్నారట. ఎవరైతే కల్మా చదివారో, అంటే ముస్లిం ఆచారం ప్రకారం ఎవరైతే కల్మా చదివారో వాళ్ళ పక్కకు తోసేసి మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు. అంటే ఏంటి? సెలెక్టివ్ కిల్లింగ్ కదా ఇది. కావాలని ఒక వర్గాన్ని చంపడం కదా ఇది. మళ్ళీ మతానికి ఉగ్రవాదం లేదు, ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని ఎలా అంటారు మీరు? అవును, ఆ మతంలోనే మీ ఇష్టం. అమెరికాలో తీసుకోండి, ఆస్ట్రేలియాలో తీసుకోండి, లేదంటే ఏదో లండన్లో తీసుకోండి, జపాన్లో, జర్మనీలో తీసుకోండి, ఎక్కడైనా అసలు ఉగ్రవాదులు అంటే ఎవరు? ఒక ప్రత్యేకమైన వర్గం వాళ్లే ఉగ్రవాదులు. ఈరోజు లండన్ని పరిపాలిస్తోందంటే కారణం లండన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని వాళ్ళు నెత్తినోరు. ఫ్రాన్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది నెత్తినోరు. ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినా, ఎక్కడ దాడి జరిగినా, ఈవెన్ ఏవో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినా, మీరు తాజ్మహల్ హోటల్ దాడి జరిగిన, తాజ్ హోటల్లో దాడి జరిగిన, ఎవరు వాళ్ళంతా? మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదని ఎలా చెప్తారు? ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కావాలనే బట్టలుడదీసి సుంతి చేయించుకున్నారా లేదా తెలుసుకుని చంపేస్తున్నారంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్టే కదా. సుంతి చేయించుకుంటే నువ్వు పక్కగా, లేదంటే నేను చంపేశారు చాలా మంది. 27 మందిని అలాగే చంపేశారు. కల్మా చదవడం వస్తే నువ్వు నాకు సంబంధించిన వాడు, కల్మా చదవడం రాకపోతే నువ్వు హిందువు చచ్చిపోవడం డైరెక్ట్గా చెప్తారు. కాఫీకి బతికే హక్కు లేదు అని వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్. అయినా హిందువుల్ని మభ్యపెట్టి మాయ చేసి మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు, మతం ఉగ్రవాదం నూరిపోయేదు అని ఎలా చెప్పగలుగుతారు మీరు? కాబట్టి ఈ హిందువుల్ని మభ్యపెట్టే పని చేస్తున్నారు. మనం బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో చూస్తే జరిగింది ఏంటి? టార్గెట్ చేసి హిందువులను మార్క్ చేసి, అది ఎప్పుడో చిన్నప్పుడు అలీబాబా 40 దొంగల సినిమా చూసాం. ఆ సినిమాలో అలాగే రాత్రి ఒక ఆవిడ వచ్చి ప్రతి ఇంటి మీద టార్గెట్ చేస్తుంది, మార్క్ చేస్తుంది, ఆ ఇంటి మీద టార్గెట్ చేస్తారు. అదేవిధంగా నిన్నగాక మొన్న జరిగిన అక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన ఏంటంటే హిందువులు ఇళ్ళ టార్గెట్ చేసి, ఆ హిందువుల ఇళ్ళు లూటీ చేసి, హిందూ హోటల్స్ లూటీ చేసి, బిజినెస్ సెంటర్స్ లూటీ చేసి. 90లో అదే జరిగింది. వెహికల్స్ కూడా కాల్ చేశారు. 90లో కూడా అదే జరిగింది. నిన్న జరిగిన ఉగ్రదాడి కూడా అదే. నిన్నగాక మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడి కూడా అదే. ఎవరిని కాల్చాలనుకుంటున్నారు, ఎవరిని చంపాలనుకుంటున్నారు? హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అసలు మైనారిటీ అనేది డెఫినేషన్ క్లియర్ చేయాలి. మైనారిటీ అంటే ఏంటి? అసలు 1%, 1.5% సమాజంలో ఉండి
ఆర్థిక బలం లేక, సామాజిక బలం లేక, రాజకీయ బలం లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో యుఎన్ఓ చెప్తుంది వాళ్ళ గుర్తింపు, వాళ్ళు మైనారిటీ. ఇప్పుడు బుద్ధులు మైనారిటీస్, జైన్లు మైనారిటీస్, వాళ్ళు మైనారిటీస్. వీళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు ఉండాల్సిన వాళ్ళు దేశంలో చాలా మటుకు ఆర్థికంగా బలోపేతం అయ్యి కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు. జైన్లు కానీ, బౌద్ధులు కానీ, లేదంటే మన టాటా బిర్లా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా మైనారిటీస్ అసలు యాక్చువల్గా. కానీ వాళ్ళు మైనారిటీస్ ఎవరైతే జనాభాలో 18% ఉండి కీ రోల్ ప్లే చేస్తూ, అంటే రాజకీయాల్లో బలంగా ఉన్నారు, సామాజికంగా బలంగా ఉన్నారు. వక్ఫ్ ఆస్తులే తీసుకోండి, 10 లక్షల ఆస్తులు, 9 నుంచి 10 లక్షల ఆస్తులు. సుమారుగా లెక్క చెప్తారు 40 లక్షల ఎకరాల భూమి. మొన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు వారు మాట్లాడారు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, 39 లక్షల ఎకరాల భూమి. అత్యధికంగా భూమి హోల్డ్ కలిగిన సమాజం ఏదంటే వక్ఫ్ ఆస్తులే. మరి అంత ఆస్తులుండి వాళ్ళు మైనారిటీస్ ఎలాగవుతారు? అసలు మైనారిటీ దర్జా ఎలా ఇస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? నువ్వు రాజ్యాంగం సెక్యులరిజం అని చెప్పి, లౌకికవాదం అని చెప్పి, మళ్ళీ మైనారిటీ బుజ్జగింపు ఏంటి? మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? మైనారిటీ వాళ్ళ కార్పొరేషన్స్ ఏంటి? అర్థం కాని పరిస్థితి. ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు దేశాన్ని? ఎవరైతే మైనారిటీసో వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ లేదు, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. మైనారిటీస్ కాని వాళ్ళని, మెజారిటీగా ఉన్న వాళ్ళని, సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ పాపులేషన్ వాళ్ళని మైనారిటీస్ అని వాళ్ళని బుజ్జగిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా బుజ్జగించడానికి కారణం అదే, మైనారిటీస్ పేరు చెప్పుకుంటే కదా. ఈ రోజు 9 రాష్ట్రాల్లో మైనారిటీస్ అని పేరు చెప్పుకుంటున్న మెజారిటీలో ఉన్నారు. వాళ్ళదే పరిపాలన. ఒక పక్క ప్రభుత్వం ఫండ్స్ వాళ్ళకి ఇస్తోంది, రెండోది ఏవైతే మైనారిటీ రాయితీలు ఏవైతున్నాయో అవి కూడా వాళ్ళకి అందుతున్నాయి. అక్కడ మైనారిటీస్గా హిందువులు ఉన్నారు. అసలు మైనారిటీ అనేది పార్లమెంట్లో డిఫైన్ చేయాలి. ఎవరు అల్పసంఖ్యాకులు అనే విషయాన్ని ముందు మనం డిఫైన్ చేయాలి, అసలు తేల్చాలి. అసలు 18% ఉన్నవాళ్ళు 2%, 3%, 1% ఉన్నవాళ్ళు మైనారిటీయా? 18% ఉన్నవాళ్ళు మైనారిటీయా? అసలు మైనారిటీ ఎలాగవుతారు వాళ్ళు? ఆల్రెడీ దీంట్లో దీన్ని సుప్రీంకోర్టులో వేస్తూ కోర్టు కూడా ఏకపక్షంగా కొట్టిపారేసిందండి. అదే కనీసం వినడానికి కూడా సుప్రీంకోర్టు రెడీగా లేదు. అదే ఇది అర్థం కాని పరిస్థితి. సుప్రీంకోర్టుకి ఏదైనా సమస్య వస్తే కిందన కాకపోతే మీదనైనా సుప్రీంకోర్టు ఉంది, మనకి న్యాయం చేస్తుంది అనే నమ్మకం ఈరోజు కనుమరుగైపోతుంది. ఈ విషయాలన్నీ గమనించి ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి. మేల్కోకపోతే మరో పాకిస్తాన్, ఇప్పుడు 10 లక్షల ఎకరాలు మనం పాకిస్తాన్ పేరు మీద ఇచ్చాం. దేశం మత ప్రాతిపదిక మీద విడిపోయింది. 10 లక్షల ఎకరాలు పోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కింద 10 లక్షల ఎకరాలు. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు భారతదేశంలో ఒక వర్గం చేతిలో ఉంది. 40 లక్షల ఎకరాలు అంటే 4 రెట్ల కన్నా, పాకిస్తాన్ కన్నా 4 రెట్లు ఎక్కువ భూభాగం వాళ్ళ చేతిలో ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు దేశాన్ని? ఇంకా ఉగ్రవాదం పెంచుతారేమో. ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థల కింద వాడడానికి, ఉగ్రవాదుల్ని పెంచడానికి. ఇప్పటి వరకు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మైనారిటీ హాస్పిటల్స్ కానీ, ఈ వక్ఫ్ ఆస్తులను ఆధారంగా చేసుకుని ఒక్క మైనారిటీకి ఉపకారం జరిగింది లేదు. ఇంకా ఆ డబ్బులు పెట్టి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి రాళ్లు విసరడానికి అనేక చోట్ల కూడా దేశంలో ఈ బిల్లు వచ్చాక అనేక మంది ముస్లింస్ కూడా వ్యతిరేకిస్తున్నారు. మోదీకి అనుకూలంగా నరేంద్ర మోడీ మొన్న బోరా కమ్యూనిటీ వాళ్ళంతా వెళ్ళి, నరేంద్ర మోడీ గారు మీరు చేసిన బిల్లు చాలా అమోఘం అండి, మాలాంటి వాళ్ళకి ఉపకారం జరుగుతుంది, నిజమైన మైనారిటీస్గా ఎవరైతే ఉన్నామో మాకు ఉపయోగం అవుతుంది, ఇంతవరకు వక్ఫ్ వల్ల మాకేం ఉపయోగం లేదు, ఉపకారం జరగలేదు, మీ స్టెప్ చాలా అద్భుతం, మీ బిల్లు చాలా అమోఘం, చాలా మంచి మీ నిర్ణయం తీసుకున్నారు, మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్నే బోరా కమ్యూనిటీ నుంచి కొంతమంది వెళ్ళి పెద్దలు కలిసి వారికి ధన్యవాదాలు చూసాం అందరూ. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి? సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన నిషికాంత్ దుబే అని ఒక ఎంపీ గారు మధ్యప్రదేశ్ నుంచి, బీజేపీ ఎంపీ, డైరెక్ట్గా అడిగారు, సుప్రీంకోర్టు దేశంలో ఒక మత ఘర్షణలు రెచ్చగొట్టే దిశగా ప్రయత్నం చేస్తోందా అని. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అది ఖచ్చితంగా అక్షర సత్యం అనిపిస్తుంటుంది ఆయన అడిగిన మాట. ఎందుకంటే ఈనాటి వరకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలన్నీ హిందువులకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఎండోమెంట్ బిల్లుకు సంబంధించి అసలు సెక్యులర్ స్టేట్ అని చెప్పి, లౌకిక దేశం అని చెప్పి, హిందూ దేవాలయాల మీద అజమాయిషీ ఏంటి ప్రభుత్వానికి? క్రిస్టియన్ చర్చిల మీద అజమాయిషీ లేదు, అలాగే మసీదుల మీద, ముస్లిం మసీదుల మీద అజమాయిషీ లేదు, ముస్లిం ఆస్తుల మీద అజమాయిషీ లేదు,
క్రిస్టియన్ ఆస్తుల మీద అజమాయిషీ లేదు, కానీ హిందూ దేవాలయాల మీద అజమాయిషీ కొనసాగిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 లక్షల దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం కొంతమంది లాయర్స్ సుప్రీంకోర్టుకు తీసుకెళ్తే 13 సంవత్సరాలు కనీసం వినడానికి కూడా 13 సంవత్సరాలు ఆ విషయాన్ని పెండింగ్లో పెట్టి నిన్నగాక మొన్న సుమారుగా వారం 10 రోజుల క్రితం మీరు మీ హైకోర్టులో తేల్చుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి తోసి సుప్రీంకోర్టు. ఇలాంటి చాలా సంఘటనలు ఇలాంటివి. రామ జన్మభూమి ఇష్యూలో ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు వక్ఫ్ గురించి సుప్రీంకోర్టులో నడుస్తుంది వాదన అనుకోండి. రేపు 5వ తారీఖు వాయిదా వేశారు. మొన్న సుప్రీంకోర్టుకు మన వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన సుప్రీంకోర్టు వాదన ఏంటంటే, మీరు 150 సంవత్సరాల క్రితం పేపర్లు ఎలా తేగలరు? వక్ఫ్ ఆస్తులు కరెక్టే, వక్ బై యూజర్ అని ఒక ఇది ఉంది నిబంధన. వక్ బై యూజర్ ఏంటంటే, నేను 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నేను ఈ ఆస్తిని నేను వినియోగించుకుంటున్నాను, కాబట్టి ఈ ఆస్తి నాది, వక్ఫ్కు సంబంధించింది అని ఒక మాట అది. కాబట్టి ఎవరైనా ఒక ఆస్తిని వాడుకుంటుంటే అక్కడ మసీదో దర్గా ఇంకోటి ఏదో కట్టుకుని అది వాడుకుంటుంటే 12 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు వాడితే ఇంకా ఆ భూమి నాది అని వక్ఫ్ తాలూకా వాదన. వక్ఫ్ సంబంధించిన ఆ భూమి అది. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు మన ఏమడిగిందంటే, 150 సంవత్సరాలు 160 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం పేపర్లు ఎలా తేగలరు వీళ్ళు అని అడిగింది వక్ బై యూజర్. కాబట్టి తేవడానికి అవకాశం లేదు అని చెప్పింది. అదే సుప్రీంకోర్టు రామజన్మభూమి ఇష్యూలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మీ రామజన్మభూమి పేపర్ ఉందా, పేపర్ తీసుకురండి అని అడిగింది సుప్రీంకోర్టు. అంటే ఏకపక్షంగా ఒకరికొక న్యాయం. సుప్రీంకోర్టు తలక ద్వంద్వ నీతి ఏదైతే ఉందో ఇందులో అర్థమవుతుంది ప్రస్తుతంగా. ముస్లింలు అయితే ఒకలాగా, వాళ్ళకి పేపర్ అవసరం లేదు. 150 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం అంతా పేపర్లు తయారు చేసింది. అప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? వాళ్ళు కూడా పేపర్ అడగాలి. ఇప్పుడు మనం కాశీ విశ్వనాథ స్వామి కారిడార్ గురించి, కాశీ విశ్వనాథ స్వామి జ్ఞానవాపి ఏదైతే ఉందో ఆ మసీదు గురించి మన వాళ్ళు కోర్టుకు వెళ్తే, మీ పేపర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడ రాసి ఉంది ఈ భూమి మీదని, ఆ మసీదు కట్టిన భూమి మీదని పేపర్స్ పట్టరండి. అలాగే మధుర కృష్ణ జన్మస్థానం గురించి మనందరికీ మనం ఎప్పుడు అడుగుతున్నాం 3: అయోధ్య, కాశీ, మధుర. అయోధ్యలో రాముడు, కాశీలో శివుడు, మధురలో కృష్ణ జన్మస్థానం. ఈ మూడిటికి పేపర్స్ పట్టరండి. పేపర్స్ ఉంటే సుప్రీంకోర్టు సబ్మిట్ చేయండి అని చెప్తారు. ఎప్పటివి ఆది నుంచి ఉన్నది, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి వాటికి పేపర్స్ ఎలా వస్తాయి? వాటికి మాత్రం హిందువులు పేపర్లు సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా ఇవాళ. దానికోసం 40 సంవత్సరాలు వాదన జరిగింది సుప్రీంకోర్టు. 40 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఏది ఆ కేసు? రామజన్మభూమి కేసు. ఇప్పటికీ మధురకు సంబంధించిన కేసు నడుస్తుంది. ఆ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. జ్ఞానవాపికి సంబంధించిన కేసు నడుస్తుంది. ఇప్పటికీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అదే మరి వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల గురించి పేపర్లు అడిగితే అది వాళ్ళ పేపర్లు ఎలా చేస్తారు అని సుప్రీంకోర్టే ఉంటుంది. వాళ్ళకన్నా ముందు సుప్రీంకోర్టే వాళ్ళకి సపోర్ట్. దీన్ని ఏమనాలి ఈ తీరుని? అలాగే మన ఎండోమెంట్కి సంబంధించిన చెప్పాను కదా, ఎండోమెంట్కి సంబంధించిన దేవాలయాల పరిధిలో అసలు యమునా నది ఒడ్డున ఒక శివాలయం, శివాలయం మొత్తం బుల్డోజ్ చేస్తుంటాయి. పూర్తిగా ఢిల్లీలో దాన్ని తిరగేస్తుంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్రలు శివాలయాన్ని తోసేస్తుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆపండి దీన్ని. అంటే శివుడు రక్షించుకోలేడా అని అడిగింది సుప్రీంకోర్టు. అదే రోడ్డు మీద మీరు చూశారనుకోండి, బ్రిడ్జెస్ మీద, రైల్వే స్టేషన్స్ లో ఎక్కడ పడితే అక్కడ మదార్లు అంటే సమాధులు, వాటికి మాత్రం సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తుంది. అవి ముట్టుకోవడానికి వీల్లేదు. అంతవరకు ఎందుకు దుర్గమ్మ గుడికి వెళ్ళాం అనుకోండి, మనం దుర్గమ్మ గుడికి వెళ్తే ఆ దుర్గమ్మ గుడికి ముందు కరెక్ట్ గా రోడ్ పాయింట్ లోనే అక్కడ మదార్ ఉంటుంది, అంటే సమాధి ఉంటుంది. పక్కన దేవాలయాలు, వందల సంవత్సరాల దేవాలయాలు చితకొట్టేశారు, కానీ దాన్ని ముట్టుకోలేదు. సుప్రీంకోర్టు సపోర్ట్ దానికి. వాడు కోర్టుకి వెళ్తే వీళ్ళకి అక్షింతలు పడతాయి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అనే మాట వక్ఫ్ బోర్డ్ ద్వారా అర్థమవుతోంది. అందుకనే నిష్కాంత్ దుబే గారు మాట డైరెక్ట్గా చెప్పారు, సుప్రీంకోర్టు మత ఘర్షణలు రెచ్చగొట్టి దేశాన్ని అతలాకుతలం చేయడం కోసం ప్రయత్నం చేస్తోందా, ఏం చేయాలనుకుంటోంది? అసలు కోర్టు తలక బాధ్యత ఏంటి? పార్లమెంట్ చట్టం చేస్తుంది, ఆ చట్టాన్ని కోర్టు అమలు చేస్తుంది. అవును, అంతే కదా. అందుకని పార్లమెంట్నే నిలదీసి పార్లమెంట్ చేసిన చట్టాన్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడుంది? సిఏఏ విషయంలో, అలాగే రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు బాధ్యత తీసుకుని ప్రత్యేకించి ఈ కోర్టు చెల్లదు. ఎంత అద్భుతమైన చట్టాలు అంటే రైతు చట్టాలు, ఎంఎస్పీ ఇవ్వడానికి, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవడానికి.
చాలా అద్భుతమైన చట్టాలు. అలాంటి చట్టాలని పూర్తిగా అసలు రద్దు చేసేదాకా సుప్రీంకోర్టు ఊరుకోలేదు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది, ప్రభుత్వాన్ని నిలదీసింది, ఎలా ఈ చట్టాలని మీరు అమలు చేస్తారు. అదేవిధంగా సిఏఏ అంటే ఏంటి, ఖచ్చితంగా ఎవడు బయటకు వస్తున్నాడు ఎవడు బయటకు పోతున్నాడు అనేది మనకు తెలియాలి కదా. అసలు ఈ దేశంలో ఈ దేశానికి మీరు ఏ సింగపూర్ వెళ్ళాలంటే మీరు ఏ కాగితం లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. నిన్నగాక మన ట్రంప్ ఎవడు పడితే వాడు వస్తున్నాడు మొత్తం తన్నేవతలు బాధిస్తాడు అమెరికాలో. అవును, ఈ రోజు ఇక్కడ సిటిజన్ అయితేనే ఉండండి, ఈ సిటిజన్ మీ పర్మిషన్ లేకుండా ఈ దేశంలో దూరితే ఒప్పుకోమని చెప్పి మొత్తం చాలా మందిని, కొన్ని వేల మందిని, లక్షల మందిని పైకి తోయించారు, ఆయా దేశాలకు పంపించారు. మన దేశంలో 2013 లెక్కల ప్రకారం 6 కోట్ల మంది అంటే ఈ రోజు 2024 25లో ఉన్నాము. ఎన్ని కోట్ల మంది ఊరకనే పై దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో సెటిల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఈ రాళ్లు విసరడానికి, హిందువుల మీద దాడి చేయడానికి, ఉగ్రదాడులు చేయడానికి, అతలాకుతలం చేయడానికి, అస్తవ్యస్తం చేయడానికి వాళ్ళని రూపాయి పాపా ఇచ్చుకొని 500 రూపాయలు ఇచ్చి వాళ్ళని వాడుకుంటున్నారు ఒక వర్గం, ప్రత్యేకించి ఒక వర్గం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తున్న విషయం. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో అంతవరకు ఎందుకు, నిన్న మొన్నటి వరకు 370 ఆర్టికల్ రద్దు కానంత వరకు అక్కడ విపరీతంగా మన సైనికుల మీద సుమారుగా ఈ 60-70 సంవత్సరాల్లో 42,000 మంది సైనికుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అనేది వాదన. అది సత్యం. ఎలా చంపేశారంటే రాళ్ళు ఇసిరి చంపేశారు, బుల్లెట్ పెట్టి చంపేశారు, తుపాకులు పెట్టి చంపేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ మనకు తెలుసు, పాకిస్తాన్ నుంచి వచ్చాయి. మరి అలా చంపేస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మానవతావాదులు, అక్కడ ప్రజల్ని చంపేస్తున్నారు అని సైనికులు, ప్రజల్ని చంపేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చిందంటే మీరు రబ్బర్ బుల్లెట్లు వాడాలి అని. అబ్బా, వేడి నీళ్లు పట్టుకెళ్ళి వాళ్ళ మీద పొయ్యాలట సుప్రీంకోర్టు తీర్పు. మన సైనికులు రబ్బర్ బుల్లెట్లు వాడాలి, వేడి నీళ్లు వాళ్ళ మీద పొయ్యాలట. ఎవడైతే రాళ్ళు ఇస్తున్నాడో వాళ్ళ మీద వేడి నీళ్లు పొయ్యాలి. వాళ్ళు చంపడానికి మానవతావాదం, మానవీయ కోణంలో హ్యుమానిటేరియన్ రైట్స్ ఉంటాయి. వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన చేయకూడదు మీరు సైనికులని. సైనికులు చచ్చిపోయినా పర్లేదు, ఎవరికి, సుప్రీంకోర్టుకి. 42,000 మంది సైనికులను మనం కోల్పోయాం కశ్మీర్ ఇష్యూలో 370 ఆర్టికల్ ఉన్నంతకాలం. అదే పాపం సైనికులు అలాగే చచ్చిపోయారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తప్పదు అంటే ఏకపక్షంగా. ఉగ్రవాదికి వాడు బుల్లెట్ పెట్టి కొట్టచ్చు, రాయేసరొచ్చు, తప్పులేదు. వాడు మానవతావాది, వాడు పాపం వాడు హ్యూమన్. జనరల్గా చీమ కరిస్తే కాలు కింద వేసి తొక్కేస్తాం, తేలు చూస్తే చంపేస్తాం. అలాంటిది వాడు బుల్లెట్ పెట్టి కొడుతుంటే మనవాడు పాపం సైనికుడేమో రబ్బర్ పెట్టి బుల్లెట్ పెట్టి కొట్టాలట. వాడు రాళ్ళు చెరుతుంటే వాడి మీద వేడి నీళ్లు పోసి వాడిని అడ్డుకోవాలట. ఎంత దారుణాతి దారుణమైన తీర్పులండి ఇవి. ఏమనాలి సుప్రీంకోర్టుని? కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తోందా అని అనిపిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని నిశికాంత్ దుబే గారు ప్రస్ఫుటంగా ఓపెన్గా చెప్పారు. సుప్రీంకోర్టు కూడా పునరాలోచన చేయాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏదో కుటుంబ పాలన మనం మాట్లాడుతుంటాం, ఏదో ఒకే కుటుంబం నుంచి పరిపాలిస్తుంటాం, కుటుంబ పాలన పోవాలి అని. సుప్రీంకోర్టులో కూడా జడ్జిలుగా 57 కుటుంబాల నుంచి మాత్రమే ఈ 70 సంవత్సరాల్లో పరిపాలిస్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. ఈ 57 కుటుంబాల నుంచేనా ఇంకెవరు జడ్జిలు కాకూడదా? జడ్జి కావడానికి కొలీజియం సిస్టమ్ అని ఒకటి పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు జడ్జిలుగా వేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యనే కొన్ని 500 కోట్లు ఎంతో జడ్జి గారి దగ్గర దొరికింది, వర్మ అని ఆయన దగ్గర దొరికింది. చాలా బాధాకరమైన విషయం అంటే ఇంకెవరింట్లోనైనా 500 దొరికితే ఊరుకుంటుందా సుప్రీంకోర్టు? ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఇంకో దగ్గర జడ్జిగా వేశారు. ఆయన మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు, ఎంక్వైరీ లేదు. 500 కోట్లు అంటే ఒక విషయం మనకి అర్థమవుతోంది. మనకి ఇక్కడ కూడా గతంలో ప్రభుత్వంలో హైకోర్టులో ఒక జడ్జి గారు 100 కోట్లు 200 కోట్లు తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చారు అని ఒక వాదన ఆంధ్రప్రదేశ్లో వినపడింది ఒక 15 సంవత్సరాల క్రితం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది అది. బట్ అలాగా కోర్టులో ఉన్న న్యాయవాదులు కూడా కోట్ల రూపాయలకు పడగలిగి అమ్ముడుపోతున్నారు అనేది అక్షర సత్యం. ఈ వర్మగారి ఉదంతంలో మనకు అర్థమవుతుంది. అమ్ముడుపోయి ఒక పక్షానికి ఒకలాగా మరో పక్షానికి ఒకలాగా. ఆశారాంబాబు గారికి ఇప్పటికీ ఆయన చేసిన తప్పేమిటో ఆ వయసులో అర్థం కాలేదు. ఇప్పటికీ 26 సంవత్సరాల నుంచి లోపల ఉన్నాడని బెయిల్ లేదు. గత 26 సంవత్సరాల నుంచి ఎంత సేవ చేశారండి ఆయన, ఇప్పటికి బెయిల్ ఇవ్వలేదు. ఇప్పటికి జైల్లోనే ఉన్నారు ఆయన. 80 సంవత్సరాలు పైబడి ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆయన రేప్ చేసేయడానికి కేసు ఆయన మీద, ఆయన జైల్లో ఉన్నాడు. ఏ దేశంలో? అలాగే ఉగ్రవాదులకు మాత్రం పెరోల్లో రాత్రి కోర్టులు నిర్ణయించి తీర్పులు ఇచ్చి వదిలేస్తారు వాళ్ళని.
ఏం అలాగా? ఆశారాం బాబు గారు అంటే ఉగ్రవాదే? తెలియదు. దారాసింగ్ అని ఒక ఆయన మీద కేసు పెట్టారు. 22 సంవత్సరాలైంది. 22 సంవత్సరాలు. 1920లో 2020లో 2000లో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏమీ లేదు, అరెస్ట్ చేశారు అంతే. ఇప్పటికీ అది హీరింగ్ కూడా కాదు, కోర్టుకి వేస్తే పెండింగ్ వేస్తుంటారు అంతే. అలా పెండింగ్ పడుతుంది, వాయిదాలు వేస్తుంటారు. అది తేలదు ఎప్పటికీ. 22 ఏళ్ళు, గత 22 ఏళ్ల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అది ఇప్పుడు చివరికి ఆయన తల్లి తండ్రి చచ్చిపోతే కనీసం పెరోల్ మీద వదిలి దహన సంస్కారాలకు పంపిస్తారు, అది కూడా పంపించలేదు. అంత నిర్దాక్షిణ్యంగా సుప్రీంకోర్టు ఎలా వ్యవహరిస్తుంది, ఒక వర్గానికి అనుకూలంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా. ఉగ్రవాదం వదిలేస్తారు రాత్రి కోర్టులు తెరిచి. మళ్ళీ ఇది ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు అనేది సుప్రీంకోర్టు మీద ఉన్న వాదన. ఈరోజు సోషల్ మీడియాలో చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది దీని మీద. చూడాలి ఏమవుతుందో, దీని మీద ఏం స్టెప్స్ తీసుకుంటారు. ఆఖరికి సుప్రీంకోర్టు ఎంత స్థాయికి ఎగబడిందంటే రాష్ట్రపతి, అసలు సుప్రీంకోర్టు జడ్జిని నియమించేది రాష్ట్రపతి. అసలు జడ్జిగా నియమించితే వారు సంతకం పెట్టాలి. రాష్ట్రపతిని కూడా వారు ధిక్కరించి ఏ సమస్యను 3 నెలల్లో పరిష్కరించండి అని సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారికి సూచన ఇస్తుంది. ఈ మధ్యలో సూచన ఇచ్చింది రాష్ట్రపతి గారికి. ఎంత దారుణం ఇది! అల్టిమేటం అంటే హైయెస్ట్ అథారిటీ రాష్ట్రపతి. అవును, రాష్ట్రపతి ద్వారా నియుక్తైన గవర్నర్. మరి గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల్లో ఏ సమస్యనైనా తీర్చాలని 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కోర్టు కిందని ఫైల్ వేసుకుని కూర్చుని తేల్చకుండా కొన్ని కోట్ల సమస్యలు ఉన్నాయి. మరి వాటి గురించి ఏం మాట్లాడరు సుప్రీంకోర్టులో, కోర్టులో ఎందుకు మాట్లాడరు? న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులు, దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా వ్యవహరిస్తుంది. దానికి మూలమే యద్యదాచరిత శ్రేష్ఠ తత్ర దేవేతవచన. సుప్రీంకోర్టే దానికి మూలం. కాబట్టి న్యాయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన కూడా. హిందువులకి ఏమైనా న్యాయం జరుగుతుంది? ఏమీ జరగదు. నా లెక్క ప్రకారం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనా బలహీనుడినే బలిస్తాడు. బలహీనంగా ఉన్నవాడినే బలిస్తాడు. హిందువులు ఉన్నారంట, హిందువులు బలహీనంగా మెజారిటీలుగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. వాడు ఏదో తాయిలాలు ఇస్తుంటాడు, వెనకాదపోతారు. కులం పేరు చెప్తే వెనకాదపోతారు, లేదంటే ఇంకో వర్గం పేరు చెప్తే, ప్రాంతం పేరు చెప్తే ఓట్లేస్తారు. 2 విషయాలు హిందువులు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆరాధనా పద్ధతిలో గుడికిళ్ళి పూజ చేసుకుని ఏదో ఆడు ప్రసాదం ఇస్తాడు తీసుకుంటాను కాదు. ఆరాధనా పద్ధతిలో ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం, మీ దేవుడి చేతిలో, ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది. ఖచ్చితంగా ప్రతి అమ్మ చేతిలో 10 ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి మీ పూజా మందిరాల్లో ఆయుధాలను పెట్టి పూజ చేసుకోండి. సమయం వచ్చినప్పుడు దాన్ని వినియోగించండి. లేదంటే బంగ్లాదేశ్లో పారిపోయినట్టుగా, కాశ్మీర్లో పారిపోయినట్టుగా భ్రమలో ఉండకండి. మాకేమీ జరగదు, మేమంతా చాలా మంది ఉన్నాం, ఎంత భ్రమ. ప్రభుత్వాలు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కోర్టులు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాయి, పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి హిందువులకి. మనం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఈరోజు. పార్టీలు కూడా వ్యతిరేకంగా. నేను కాక మొన్న ప్రవీణ్ పగడాల ఇష్యూలో పాస్టర్లందరికీ 7,500 మందికి జీతాలు పంచారు. ప్రవీణ్ పగడాల ఒకటి తాగి చచ్చిపోతే, ఒకటి తాగి కుళ్ళి తాగి మొత్తెక్కి తాగి రోడ్డు మీద పడి చచ్చిపోయాడు. దాని గురించి రాష్ట్రంలో ఎంత అల్లరవుతుంది. ఇప్పటికీ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. వాడు తాగి చచ్చిపోయిన పోలీసులు డిక్లేర్ చేశారు. ఆల్రెడీ అన్ని ఎంక్వైరీలు అయిపోయి 600 CCTV ఫుటేజీలు కలెక్ట్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేసి, ప్రొలాంగ్డ్ ఎంక్వైరీ చేసి దాన్ని డిక్లేర్ చేశారు. కానీ కొన్ని అరుస్తున్నాయి, ఇంకా కొన్ని జీవులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాయి ప్రభుత్వాన్ని. అంటే నాకు అనుకూలంగా వస్తే ఒకలా మాట్లాడతాను, నాకు వ్యతిరేకంగా వస్తే నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా టార్గెట్ చేస్తాను. కొంతమంది హిందువులను టార్గెట్ చేశారు, వీళ్ళే చంపేశారని డైరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళే చంపేశారని పోలీసులు చెప్పినా సరే ఇది పరిస్థితి. కాబట్టి హిందువులారా ఎప్పటికైనా మేల్కోండి. అంత అనుకూలంగా ఏమీ లేదు వాతావరణం, ఏమీ లేదు. ప్రతి చోట మీకు ముప్పు పొంచి ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారో మనకి తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు కార్డు లేదు, కలం లేదు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అన్ని కార్డులు ప్రభుత్వాలు ఇస్తున్నాయి వాళ్ళకి ఏదో రూపంలో. పాస్టర్లకు జీతాలు ఇస్తారు, ఇమాములకు జీతాలు ఇస్తారు, ఆధార్ కార్డు ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, ఓటర్ ఐడి ఇస్తారు, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటి విషయం పూర్తి చేస్తాను. మొట్టమొదటి విషయం, భ్రమలో బతకండి. ఇంట్లో ఖచ్చితంగా ఆయుధ పూజ చేయండి. ఆయుధం ఉన్న దేవుణ్ణి కొలవండి, ఆయుధం తలకు విలువ తెలుసుకోండి. రెండో అంశం ఏంటంటే, కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడానికి అవకాశం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని వీడు మందు ఇచ్చాడా, బిర్యానీ ఇచ్చాడా, చీర ఇచ్చాడా,
లేదంటే గాజులు పెట్టాడా, లేదంటే ఏవో బంగారం పెట్టాడా, వెండి పెట్టాడా, ఇది కాదు చేయాల్సింది. బిర్యానీ ఇచ్చారు. ఎవడైతే నా ధర్మాన్ని రక్షిస్తాడో, ఎవడైతే నా దేవాలయ వ్యవస్థను రక్షిస్తాడో, ఎవడైతే నా దేవాలయంలో ప్రతి పైసా ధర్మం కోసం ఖర్చు పెడతాడో, ఎవడైతే హిందువుల తరఫున మాట్లాడతాడో వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి మాత్రం ఓటేయండి. వీడు నా కులవాడు, వీడు నా వర్గం వాడు, ఇది కాదు నువ్వు చూడాల్సింది. ఖచ్చితంగా హిందువుల కోసం నిలబడి ధర్మానికి దేశానికి పనికొచ్చేవాడికి ఒక్క క్షణం ఆలోచించి. ఎందుకంటే నువ్వు హుండీలో వేసిన డబ్బులన్నీ ఈరోజు పాస్టర్లకి ఇమాములకి జీతాలుగా పోతున్నాయి. అక్షర సత్యం. నువ్వు హుండీలో వేస్తున్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వ పథకాలుగా పోతున్నాయి. అక్షర సత్యం. రాయితీలు ఇస్తుంది. అక్షర సత్యం. నువ్వు హుండీలో వేస్తున్న కానుకలన్నీ పూర్తిగా ఏంటిది చర్చిలు కట్టుకోవడానికి, మసీదులు కట్టుకోవడానికి పోతున్నాయి. ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతోంది, అందరికీ తెలుసు, అక్షర సత్యం. కానీ ప్రభుత్వం ఏం తీసుకోదు చర్చలు. ఏమి ఇప్పటికీ కూడా హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు తీసుకోదు? ఓట్లు కావాలి వాళ్ళకి. అడిగేవాళ్ళు లేడు. నాకు దేవుడు కావాలి. కానీ దేవుడు ఎంత దారుణం అంటే మనం దుర్గమ్మ గుడికి వెళ్తాం. దుర్గమ్మ గుడి విజయవాడ వెళ్తాం. అందరికీ అమ్మవారి పూజ చాలా గౌరవం, అభిమానం. మన ఇలవేలుకు మన కోరికలు తీర్చే అమ్మ. అలాంటి అమ్మ గుడి చుట్టూరా 22 చర్చిలు ఉన్నాయి. అదే కొండ మీద. ఎవడు అడుగుతాడు? వాడు తెల్లారుజాము లేచి లౌడ్ స్పీకర్ పెట్టి అరుస్తాడు, నా దేవుడే నిజమని. మరి హిందువులు ఏం మాట్లాడరు, పట్టించుకోరు. నాకు ముందు దర్శనం అవుతుందా, నాకు ప్రసాదం దొరుకుతుందా అని దేవుళ్ళు అడుగుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు హిందువులు కూడా మేల్కొంటున్నారు, నిరసిస్తున్నారు. కానీ చాలదు, ఇంకా ఈ అవేక్నెస్ చాలదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయుధం ఉన్న దేవుణ్ణి పూజ చేయండి, అవసరం వచ్చినప్పుడు ఆయుధం తలకు విలువ తెలుసుకోండి. రెండోది, ఖచ్చితంగా 5 సంవత్సరాలకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అవతల వాడు అదే చేస్తున్నాడు. వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో చెప్తున్నారు, వీడు నా మతాన్ని, నా వర్గాన్ని వీడు పోషిస్తాడు కాబట్టి, వీడు గౌరవిస్తాడు కాబట్టి, వీడు నా ఉన్నతి కోసం కష్టపడతాడు కాబట్టి నేను వీడికి ఓటేస్తానని డైరెక్ట్గా మసీదుల్లో చర్చిల్లో మాట్లాడుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? నీకు ఆ స్పృహే లేదు, ఆలోచనే లేదు. ఆలోచన ఉండి స్పృహ ఉంటే ఆలోచన వస్తుంది, స్పృహే లేదు నీకు. కాబట్టి ఈ స్పృహని పెంచుకోవాల్సిన ప్రయత్నం ఉంది. లేదంటే ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, 1990లో కశ్మీర్లో ఏం జరిగిందో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈరోజు పాత బస్తీలో ఎక్కడైనా హిందువులు కనిపిస్తారా? ఆయన కేసీఆర్ గారు నేను వచ్చాక పాత బస్తీలో అసలు అల్లర్లే జరగలేదు, హిందూ ముస్లింలు అక్కడ రైట్ జరగలేదని చెప్పాడు. కారణం ఏంటంటే హిందువులు లేరు అక్కడ, హిందువులు తుడిచేశారు. హిందూ అనేవాడు ఉంటే ఘర్షణ, హిందువే లేడు, అందరూ రోహింగ్యాలు వెళ్ళి చేరారు. వాళ్ళందరికీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, అరుస్తుంటాడు, సీతమ్మ అలా చేసింది, రాముడు ఇలా చేశాడు అని. వాడి మీద ఏం కేసు ఉండదు, వాడి నోటు పుట్టినట్టు పిల్ల, వాడి మీద ఏం కేసు ఉండదు. కానీ హిందూ ఏమైనా మాట్లాడితే వాడి మీద కేసు ఉండదు. ఇది పరిస్థితి. కాబట్టి హిందువులారా ఎప్పటికైనా మేల్కోండి, ఈ 2 అవకాశాలని వినియోగించుకోండి. ఒకటి, ఆయుధ పూజ చేయండి, దాని విలువ తెలుసుకోండి. రెండోది, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకొని, వీడు పొరపాటు కాదు, నా మతం వాడు కాదు, నా ధర్మాన్ని రక్షించి ఈ దేశం కోసం పాటుపడేవాడికి ఓటు వేయండి అనే విషయాలు 2 గమనిస్తేనే ఈ దేశంలో హిందువులు తలకమణిగడ. లేదంటే మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో పాత బస్తీ, మరో కశ్మీర్. ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏకపక్షంగా 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత ఎప్పుడు ఎలక్షన్ పెడుతున్నారు అల్టిమేటం ఇచ్చి ప్రభుత్వానికి ఎలక్షన్ పెట్టమని చెప్పింది. చివరికి ఏమైంది? ఆ ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం. హిందువుల మీద దాడి జరిగింది. ఇప్పటికి 12వ దాడి ఇది హిందువుల మీద కశ్మీర్లో. ప్రభుత్వం ఏం చేయదు, ఎందుకంటే వాడికి అది అవసరం లేదు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కావాలి, ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఒమర్ అబ్దుల్లా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అక్కడున్న సీఎంని కూడా మనం పక్కకు తోసేయవచ్చు. ఇప్పుడు అక్కడ కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి, నిరీక్షిద్దాం, చూద్దాం. అంటే ఈ కాశ్మీర్లో జరిగిన అల్లర్లు, ఈ బంగ్లాదేశ్ అల్లర్లు కూడా కేవలం హిందువులపై జరుగుతుంది, హిందువుల మీద జరుగుతుంది. ప్రస్ఫుటంగా మన కళ్ళ కట్టినట్టు చూస్తే కనిపిస్తాం. ఎందుకంటే అసలు గతంలో కూడా హిందువులు, కేరళలో కూడా ఏదో జరుగుతుంది. కేరళ, కశ్మీర్, మీరు ఇక్కడ చూసుకున్న వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నది. కానీ ఈవెన్ అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో నిన్న కాక మొన్న జరిగిన కంబల్లో జరిగిన దాడులు, ఇవన్నీ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపుతున్నారు.
ఇది అనాదికాల నుంచి వస్తుందండి. కొన్ని కోట్ల మందిని చంపేశారు. అత్యధికంగా చంపబడ్డ వర్గం ఏదైతే ఉందో ప్రపంచ చరిత్రలో హిందువులు. మనం చెప్తాం యూదులు వాళ్ళ చరిత్ర రాసుకున్నారు. ఎంతమంది యూదుల్ని చంపేశారు, దారుణంగా ఎంతమందిని చంపేశారు అని యూదులు చరిత్ర రాసుకున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే ఆ యూదుల నుంచి వచ్చిన వాడే కదా జీసస్ క్రీస్తు. అవును. ఆయన్ని యూదులు సిలువేశారు. అందరికీ తెలుసు, యూదులే సిలువేశారు. యూదుల్ని సిలువేశారనే కోపంతో హిట్లర్ యూదుల మీద పగ తీర్చుకున్నాడు. దారుణంగా కొన్ని లక్షల మంది యూదుల్ని చంపేశారు. జీసస్ క్రీస్తుని సిలువేశారన్న పగతో కదా. కాబట్టి అలాగ వాళ్ళకు చరిత్ర రాసుకున్నారు. మన దరిద్రం ఏంటంటే మన చరిత్ర కూడా కల్పిత చరిత్ర, కమ్యూనిస్ట్ చరిత్ర, ఇస్లాం చరిత్ర, ఇస్లామీయులు రాసిన చరిత్ర మనది, కమ్యూనిస్టులు రాసిన పిచ్చి చరిత్ర, పనికిమాని చరిత్ర, మన అధములుగా చేతకాని వాళ్ళుగా చూపించే చరిత్ర మనది. నిజమైన చరిత్ర పాఠాలు పైకి రావాలి. అసలు మన చరిత్ర ధీరోదాత్తమైన చరిత్ర, ధైర్యంతో కూడిన చరిత్ర, సాహసోపేతమైన చరిత్ర భారతీయుల చరిత్ర. 1000 సంవత్సరాల బానిసత్వాన్ని జయించి మనం పైకి నిలబడి మళ్ళీ స్వాతంత్రం తెచ్చుకొని భారతదేశాన్ని నిలబెట్టుకున్నాం. అయితే స్వాతంత్రం అంటే ఏంటండి? మన దేశంలో ఉంటూ కూడా మనకు స్వాతంత్రం రావడం ఏంటి? లేదు కదా, మన స్వాతంత్రం లేదు కదా. లేదా? ఎక్కడుంది? అన్ని వర్గాల వాళ్ళు అంటే ఇప్పుడు ఈ దేశంలో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆయన ప్రస్ఫుటంగా చెప్పారు, ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, విడగొట్టడం వరకు కరెక్టే, విడగొట్టేవి బాగానే ఉంది, కానీ ఇక్కడున్న ఏదైతే మత ప్రాతిపదిక మీద విడిపోయిందో భారతదేశం, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా మొత్తం అందరినీ పంపించేయని చెప్పారు. కానీ ఇప్పుడు గాంధీ గారు ఆయన నిర్ణయం చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండొచ్చు, అక్కడ ఉన్నవాళ్ళు రానవసరం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాలని ఆయన ప్రస్తుతంగా చెప్పారు. ఎవరు? మన అంబేద్కర్ గారు చెప్పారు. కానీ వెళ్ళాల్సిన అవసరం లేదని అంబేద్కర్ని వ్యతిరేకించి జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధాని, పూల్ చాచా, తర్వాత మన మహాత్మా గాంధీ గారు వీళ్ళిద్దరు ఏమన్నారంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాటతోటి డైరెక్ట్ యాక్షన్లో 20 లక్షల మంది హిందువుల్ని చంపేశారు అని ఒక చరిత్ర చెప్తాను. కొన్ని లక్షల మంది ట్రైన్లో కూరి పంపించి, శవాల్ని కూరి పంపించి భారతదేశం పంపించారు. ఆస్తులు లాక్కున్నారు, దేవాలయాలు లూటీ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆడపిల్లలకి విషం ఇచ్చి పొట్లం కట్టించి, అమ్మ ఎప్పుడైనా నీ మీద అఘాయిత్యం జరగచ్చు, నేను చంపేయవచ్చు, ఆ టైంలో నువ్వు బలైపోవమ్మా, చచ్చిపోవమ్మా అని తల్లిదండ్రులు ఆడపిల్లలకు పొట్లం కట్టి ఇచ్చేవారు విషయం. భారతదేశం విడిపోయింది. అంత దయనీయ స్థితిలో భారతదేశం విడిపోయింది, మత ప్రాతిపదిక మీద విడిపోయింది. దీన్ని ఎప్పుడో అంబేద్కర్ గారు ఆలోచించి విడగొట్టమని చెప్పారు. ఇది ఎప్పటికైనా ప్రమాదం అని రాశాడు. ఆయన పుస్తకాల్లో రాసుకున్నారు. మనం చదివితే 12 వాల్యూమ్స్ అంబేద్కర్ గారి వాల్యూమ్స్, ఆయన చరిత్ర, ఆయన రచనలు, ఉపన్యాసాలు, అందులో ప్రస్ఫుటంగా రాశారు. ఇండియా పార్టిషన్ పుస్తకంలో రాసుకుంటారు, భారతదేశ విభజన అనే దాంట్లో. ఇది ఎప్పటికైనా ప్రమాదం భారతదేశానికి, ఏదో రోజు ఖచ్చితంగా భారతదేశం మునిగిపోవడానికి అవకాశం దొరుకుతుంది, ముంచేస్తారు వీళ్ళు, కాబట్టి ఈ దేశం నుంచి పంపించేయండి అని ప్రస్ఫుటంగా రాశాడు. కానీ ఆ రోజున పాలకులు మూర్ఖంగా ఆలోచించి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పారు. ఈ రోజు దాని తాలూకు పర్యవసానాన్ని మనం అనుభవిస్తున్నాం. 2014 తర్వాత ఈ దేశంలో ఏదో జరుగుతుంది మనం ఆశపడ్డాం, అయినా జరుగుతుంది. ఈ దేశంలో మార్పు వస్తుందని మనం ఆశపడ్డాం. అనుకున్న విధంగా మార్పు అయితే రావడం లేదు. అంతా నిరీక్షించాల్సిన అవసరం లేదు. కానీ హిందువులు మేల్కోవాలి, ఇప్పటికైనా మేల్కోనంతకాలం హిందువులు బలవుతూనే ఉంటారు. కొంతకాలానికి ఒక కార్టూన్ కూడా ఉంది, కొంతకాలానికి ఏదో హిందువులు కూడా పెట్టి వీళ్ళు హిందువులు ఇలా ఉండేవారు, మనం ఏదో మొహంజదారో హరప్ప నాగరికతల్లో మనుషులు ఎలాగైతే వీళ్ళు ఇలా ఉండేవారని మనం బొమ్మల్లో చూస్తాము, అలాగే వీళ్ళని కూడా బొమ్మల్లా పెట్టి వీళ్ళు ఇదో జంజం ఉండేది, పిలక ఉండేది, బొట్టు పెట్టుకునేవారు, వీళ్ళు హిందువులు, ఒకప్పుడు ఇలా ఉండేవారు హిందువులు అని చెప్పి మనకి బోర్డులు పెడతారు. ఎగ్జిబిషన్ రాబోయే రోజులు అలాంటి రోజులు రాబోతున్నాయి అనేది